ఇండియాకి ఆయుధాలిస్తే మీ జపాన్ దేశాన్ని మ్యాప్లో లేకుండా చేస్తాం. భారతదేశం సరైన దిశలో అడుగులు వేస్తుంటే లేదా పెద్ద విజయం సాధించే మార్గంలో పయనిస్తున్నప్పుడు దాన్ని ఆపడానికి కుట్రలు జరగకుండా ఉండవండి. ఎందుకంటే భారత పురోగతిని చూసి ఇప్పుడు కేవలం పొరుగున ఉన్న చిన్న దేశాలే కాదు, పెద్ద పెద్ద సూపర్ పవర్స్ కూడా ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల చూస్తుంటే జపాన్ తన పాత చరిత్రను పక్కన పెట్టి భారతదేశం కోసం తన ప్రోటోకాల్ను సైతం పక్కన పెడుతూ రక్షణ పరికరాలు మరియు సాంకేతికతను భారతదేశానికి అందించాలని అనుకుంటుంది. తన చరిత్రలో మరే ఇతర దేశానికి ఇవ్వని విధంగా జపాన్ ఈ నిర్ణయం తీసుకుందండి. అయితే భారతదేశం సాధించిన ఈ విజయాన్ని చూసి చైనా అస్సలు తట్టుకోలేకపోతుంది. చైనాకు చెందిన కొందరు నిపుణులు ఇప్పుడు బాహాటంగానే భారతదేశానికి చరిత్రను గుర్తు చేయాలని మాట్లాడుతున్నారు. ఒకవేళ జపాన్ తన ఘాతక ఆయుధాల ఎగుమతి విధానంలో మార్పులు చేసి భారత్కు మద్దతు ఇస్తే దాని ప్రభావం ప్రాంతీయ సమతౌల్యతపై పడుతుందని పరోక్షంగా హెచ్చరిస్తున్నారండి. జపాన్ తీసుకునే ఈ చర్య ఆసియాలో భద్రతా సమీకరణాలను మార్చేస్తుందని చైనా సాకులు చెబుతోంది. కానీ అసలు విషయం ఏంటంటే చైనా ఏదో ఒక నెపం చెప్పి